వేదిక మీద ఉన్న రాష్ట్ర కాపునాడు పెద్దలందరికీ, జిల్లా కాపునాడు పెద్దలకు, అలాగే ముఖ్యంగా ఈరోజు రాజమండ్రి సంబంధించినటువంటి సోదరులు గుదే రఘు వాళ్ళ టీం అందరూ కూడా మన రాంబాబు గారి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇది ఏమవుతుందంటే రాజమండ్రిలో కాపునాడు అనేటువంటిది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్ళడం, మళ్ళా టీం మారిపోవడం, మళ్ళీ ఇంకో టీం రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గుదే రఘు ఒక స్పెషల్గా వాళ్ళ టీంతో ప్రతి సంవత్సరం చేయడం అభినందనీయం. వాళ్ళందరూ కూడా మధ్యతరగతి అని అనడాని కంటే కూడా ఇంకా కొద్దిగా కిందగానే ఉన్నటువంటి ఆర్థిక పరంగా వాళ్ళ యొక్క స్థాయి అది. కానీ ఏదో కులానికి ఏదో చేయాలి, మేము కులంలో పుట్టాం, మేము ఎంతో కొంత చేయాలి అనేటువంటి చెప్పి ఏదో కొంతమంది దాతల దగ్గర తీసుకుని వాళ్ళే సొంత ఖర్చులతోటి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మేము ఉన్నాం ఈ రాజమండ్రిలో. అంటే మన జనాభా పరంగా ఉన్న ఈ యొక్క వన సమారాధనలు అనేటువంటిది పెర్ఫెక్ట్గా జరగడం లేదు, కానీ చక్కగా వాళ్ళు మాత్రం ఎప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే సోదరుడు పడాల శ్రీను కూడా ఒక 2-3 సంవత్సరాలు చేసినట్టున్నాడు. ఇలాగ వీళ్ళు చేయడమే తప్ప పెద్దగా జరగడం లేదు. అయినా వాళ్ళందరినీ అభినందిస్తూ అందరినీ మన కాపు సోదరిమణులు అందరినీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ చక్కగా చేరదీసి ఉంచినందుకు అందరికి కూడా వన సమారాధన శుభాకాంక్షలు. కాపు సోదరిమణులు అందరూ కూడా అభినందనలు తెలుపుతూ, కేవలం ఈ వన సమారాధన అనేటువంటిది మన ఐక్యతను చాటడానికి ఒకటి, 2 ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం, 3 ఎటువంటి అన్నా పెళ్లి సంబంధాలు అయ్యి ఉంటే చక్కగా మాట్లాడుకోవడం, 4 రూపాయలు సంపాదించుకునే డబ్బులు పోగేసి ఏదైనా కొనుక్కోవడం, 5 అత్యంత ముఖ్యమైనది పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థాయిలో తీసుకెళ్తే మన కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయమని, ఊరికే భోజనం చేసామా వెళ్ళామా, అలాగే గార్డెన్ పార్టీ పెట్టామా పెట్టలేదా, మాట్లాడటంలో వచ్చి కాపులు ఇలాగా మనం అలాగా అని చెప్పి ఎవరు చెప్పినా ఈ లీడర్ల మాటలు మన మాటలు కాదు. మనం స్వతహాగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డావా లేదా అది ముందు చూసుకోండి. ఆ నిలబడిన తర్వాత మనం కొద్దిగా స్తోమత బాగుంది అనుకుంటే మన బంధువుల్లోనో ఇంట్లో వాళ్ళతో సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బంది అది బాగుంది, ఇంకొద్ది 10 మందికి చేయగలం అనుకుంటే ఆ 10 మంది మీ కుటుంబీకులు చేయండి. ఇంకా బాగుందంటే సమాజానికి చేయండి. ఆ తర్వాత బయట కులస్తులు చేయండి, తప్పులేదు. అన్ని కులాలను గౌరవిస్తూ మనందరం కలిసి ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారు అన్నిటిని ఉప్పు గారు సరిపోయి అనుకుంటా. నా చుట్టూ ఉన్న చుట్టాలు అందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చుట్టాలను ఇంకనంటే మన గోదావరి జిల్లాలో ఎవరితో కాసేపు కొత్తలతో మాట్లాడితే 10 నిమిషాల్లో మనం చుట్టాలు అయిపోతాం. ముందు ఏమండి అంటాం, తర్వాత బావ అంటాం, అంతలా అయిపోతాం. చాలా సంతోషం. ఇందాక మన కుల పెద్దలు ఎన్నో సూచనలు చేశారు, వాటిని అన్నిటిని పాటించండి. నాకు ఇందాక చెప్పినట్లు మన వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామని చెప్పాను. దాంతోపాటు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలి. ఒకప్పుడు పల్లెటూరులో కానీ గ్రామాల్లో కానీ ధనవంతుల కుటుంబం ఏదయ్యా అంటే ఆ కుటుంబంలో పెద్ద కుటుంబం, ఆ ఊర్లో ఉన్న పెద్ద కుటుంబం 4-5 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళదే ధనిక కుటుంబం అనేవారు ఒకప్పుడు. ఎందుకంటే 4 అన్నదమ్ములు ఆ వ్యాపారాన్ని విస్తరించేవారు. మరి ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒంటి స్తంభం బిజినెస్ మన అందరి. అక్కడైతే 4 స్తంభాలు ఉన్నాయి కుటుంబానికి, ఇప్పుడు వస్తే అది ఒంటి స్తంభం అయిపోయింది. మనమే, ఇంకెవరు లేరు. కానీ మనకి మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళంతా ఉన్నారని చెప్పేసి ఈరోజు ఇలాగ కార్తీక మాసం సందర్భంగా ఎక్కడో గార్డెన్ చూసుకోవడం, అక్కడ ఉసిరి చెట్టు ఎక్కడ ఉందో చూసుకోవడం, దాని చుట్టూ కూర్చొని భోజనం చేయడం మాత్రమే కాదు. సంవత్సరానికి ఒకసారి కలిస్తే మనలో యూనిటీ పెరగదు. మన తరచూ కలుస్తూ ఉండాలి. మీరేం చేస్తారు, నేనేం చేస్తాను తెలియాలి. మన ఫ్యామిలీస్ కలవాలి. ఇవన్నీ జరిగితేనే మన ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారో తెలియకుండా నేను ఏం చేయగలను, ఏం చెప్పగలను. కాబట్టి
మనం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కుల పెద్దలందరికీ కూడా నమస్కరించుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. జ్యోతుల నవీన్ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా అండ్ పిల్లలు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు కోటిపల్లి రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీస్తో అందరూ కూడా ఈ వన సమారాధనకి విచ్చేసి ఈ రోజంతా కూడా సంతోషంగా గడపడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఒక్కటి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేసుకునేది, ఏదో కార్తీక మాస వన భోజనాలు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం అందరూ కూడా, నాతో సహా ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దలు దాన్ని పట్టుకుని ఎలాడొచ్చు, కానీ అందరూ మర్చిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు భోజనాలు పెడతారో, ఎప్పుడు కార్తీక వన సమారాధన వస్తుందా అన్న ఆలోచన కూడా ఉండదు. వచ్చిన తర్వాత చూస్తారు. ఒక్కటి సోదరులారా, పెద్దలు సుబ్రహ్మణ్యం గారు ఇందాక మాట్లాడారు. ఆయన ఒకటే పాయింట్, రాజకీయంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకి కూడా కాపుల పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఉంది, కానీ పైకెక్కే పరిస్థితి లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలను నేను, ఈ రెండు రాష్ట్రాల్లోని కూడా అంతి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాపు జాతి ఎటువైతే మొగ్గు చూపించి ఓటేస్తుందో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. గతంలో కాంగ్రెస్ ఏర్పడినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినా, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినా సరే కాపు ఓటరు, కాపు జాతి మొగ్గు చూపిన ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మన బలం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి మన స్థానం ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్య కారణం మనం ఆర్థికంగా పరిపుష్టి లేకపోవడం. ఆర్థిక పరిపుష్టి లేకపోవడం వల్ల మన రోజువారీ కానీ, లేకపోతే మన కుటుంబ పోషణ కానీ, లేకపోతే మన ఫ్యామిలీ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పక్కకు ఆలోచించే పరిస్థితి ఉండదు. ముందుగా మనం ఆర్థిక పరిపుష్టి ఎప్పుడైతే సాధిస్తామో మనం ఈ రాష్ట్రాన్ని ఏలే పరిస్థితికి మనం ఎదిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నా దగ్గర 10 రూపాయలు ఉంటే రూపాయలు లేనివాడికి పెట్టే గుణం ఉన్నవాడే కాపు జాతిలో పుడతాడు ఖచ్చితంగానే. ఆ సహాయం చేసుకోవడంతో పాటు మనం అందరూ కూడా సంకటమైన పరిస్థితి ఏర్పడాలి. ఎవరు నమ్మట్లేదు. మనం ఇందాక పెద్ద ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు ఒకలే ఉన్నారు కాబట్టి ఏ పార్టీ పట్టించుకోవట్లేదని. వాస్తవం, ఆయన అనుభవంతో చెప్పారు ఆయన ఖచ్చితంగానే. కానీ మనం అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఉన్నది ఒకటే, ఆవేశంతో కూడిన పౌరుషం. ఆవేశంలో ఆ క్షణానికి ఏదైనా చేసేస్తాం, కానీ దాంట్లో జోలికి వెళ్ళాం. కానీ ఉన్నవాళ్ళు అలా కాదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశంలో నిర్ణయం కన్నా ఆలోచించి తీసుకుంటే మన జాతి ముందుకెళ్తుంది. కాబట్టి అందరూ కూడా ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనంతా కూడా
మనం ఒక్కసారి అందరూ కూడా అన్ని రకాలుగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కాదు, ఈ 2 జిల్లాల్లోని కూడా మనం ఎక్కువ ప్రభావితం చూపించగల సత్తా ఉంది. కాబట్టి అందరినీ కలిపి ఒక కమిటీ కింద కూడా వేసుకుని రాబోయే కాలంలో అందరూ కూడా పెద్దలందరూ కూడా సహకారంతో యువతను కూడా ప్రోత్సహిస్తూ, పెద్ద ఆయన ఉన్నారు, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారో నాకు తెలీదు, కాపు ఉద్యమం 40-50 ఏళ్ళ నుంచి వేస్తున్నారంట పాపం. ఆయనతో పాటు యువతను కూడా కలిపిన ఆయన సలహా ఉండాలి, పని చేసేవాడు యువత ఉండాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళిన రోజునే మనం అనుకున్నవి సాధించగలుగుతాం. కాబట్టి దీన్ని ఇంత అందరూ పెద్దలందరూ కూడా మనతో పాటు ఆలోచించి నిర్ణయం తీసుకుని కాపు ఉద్యమ నేతలందరినీ కూడా గౌరవించుకుంటూ కాపులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన ప్రణాళికను రూపొందించుకుంటూ వెళ్ళాలని, ఇక ముందు కూడా ఏ పార్టీ అయినా సరే, ఎక్కడైనా సరే అందరూ కూడా సహాయ సహకారాలు అందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాజమండ్రి కాపు వనభోజనాలు మరి మనందరం కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా, అలాగే సోదరులు మాజీ జడ్పీ చైర్మన్ నవీన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు పేరాబత్తుల రాజశేఖర్ అండి. నాది పోలవరం మండలం, ముమ్మడివరం నియోజకవర్గం, జీవేమవరం గ్రామం. మన ఉమ్మడి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరి కూటమి తరపున జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తరపున నన్ను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా, విజ్ఞులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి ఓటు నమోదు చేసుకున్నట్లయితే మీ అందరి ఓట్లు కూడా వేసి నన్ను గెలిపించారని కోరుకుంటూ, మన ఈ కాపు ఐక్యత కూడా మరి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మరి ఈరోజు నేనైతే గర్వంగా చెప్పగలను, కాపు సామాజిక వర్గంలో పుట్టడం బట్టే నాకు ఈ కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. అది నేనైతే చాలా గర్వంగా చెప్పగలను. తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ సమాజంలో రాజకీయంగా మరి ఆర్థికంగానే ముందుకెళ్ళాలి. అలాగే రాజకీయంగా చైతన్యం రావాలంటే మిగిలిన అన్ని సామాజిక వర్గాలతో కలుపుకొని మనందరం భవిష్యత్తులో ఈ జాతి పేరు మనందరం కూడా నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కూర్చొని మాట్లాడతాను, క్షమించండి. సభకి నమస్కారం. రాజమండ్రి అనగానే విజయవాడ ప్రజలకి ఎంతో అన్యోన్య సంబంధం. అంటే అందరూ ఉన్నారు కాబట్టి కొద్దిగా అన్యోన్యత అనేది ఏంటంటే, రాజమండ్రి సెంట్రల్ గేట్ విజయవాడ కాపులకి బాగా అనుబంధం ఉంది. అన్యాయంగా ప్రభుత్వం వ్యతిరేక ధోరణులతో ప్రభుత్వ దమనకాండ వ్యతిరేకించాం కాబట్టి రంగా గారితో పాటు, మిర్యాల వెంకటరావు గారితో పాటు మేము అందరం రాజమండ్రి జైలు చవిచూడమే. ఎందుకంటే రాజమండ్రి అనగానే మాకు అదొక ఆప్యాయత. ఎన్నో 4 సంవత్సరాల నుంచి రాజమండ్రి వనభోజనాలకి రావాలని అనుకోవటం, ఏదో కారణంలో రావటం. ఈసారి బలవంతంగా మనసు మీద ఉండే నేను బాత్రూంలో పోతే సైడ్ పక్కన ఇరిగితే బెల్ట్ మీద వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే తిరిగి వనభోజనాలకి వాళ్ళు చూస్తానో లేదో మన రైస్ అన్న ఒక భయం పట్టుకొని లెట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రావాలని వచ్చాం. చిరంజీవి గూదే నరేష్ ఫస్ట్ అభినందన చెప్పుతూ, హలో అభినందన చెప్తూ గోదావరి, ముఖ్యంగా రాజమండ్రి ఈస్ట్ గోదావరిని రాజకీయం ఎటు తిప్పితే ఆంధ్ర రాష్ట్రం అటు తిరిగింది. అలాగే ఒక బాధపడిపోయినా ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. సక్సెస్ అయ్యాడా? అవలా.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోసి గోదావరి నీళ్లకు రాజమండ్రి నీళ్ళు తాగిన తర్వాతే సక్సెస్ అయ్యాడు. అంటే అది అర్థం చేసుకోండి. అలాగా 11వ సంవత్సరం ఏదైనా సరే గోదావరి నీళ్ళు రాజమండ్రి ఆ సాహసం పట్టాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో కాపునాడు కూడా గోదావరి జిల్లాలతో సమైక్యంగా ఉంటేనే రాజకీయం సక్సెస్ అవుతాం. కాపునాడు అనేది సక్సెస్ అయింది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని తిప్పిన వాళ్ళు మీరే, పడగొట్టిన వాళ్ళు మీరే, మళ్ళీ బాగు చేయడానికి పూరుకుంది మీరే, అన్నీ మీరే. కాబట్టి రాజమండ్రి అంటే ముందుగా తూర్పుగోదావరి అంటే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా కాపునాడు విషయానికి వచ్చేసరికి రాజకీయ రాజధాని విజయవాడ. విజయవాడలో కూర్చొని ఎన్నో పనులు చేసిన వాళ్ళం. నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ కాపునాడు ఉద్యమంలో మిర్యాల వెంకటరావు గారితో పాటు, రంగా గారితో పాటు ఎన్నో ఉద్యమాలు చూశాను. ఎక్కడైనా సరే రంగా గారు దగ్గర చాలా దగ్గరగా ఉండి ఆయన మర్డర్ కేసులో నేను ప్రధాన సాక్షిని. ఆ సాక్షి దానివల్ల నాకు ఆయనతో పాటు రంగా గారి అసలు కదా అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశాను. ఆ రాసిన పుస్తకాన్ని చదువుకుంటే రంగా గారికి అట్లా వైభవం అంతా మనకి తెలిసింది. ఇక కాపునాడు సబ్జెక్టుకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో కాపులు అనే పరిస్థితి 70 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు ఉన్నాయి. కాపులు జనాభా కాదు, ఓట్లు. ఈ 70 లక్షల ఓట్లు 2014లో చంద్రబాబు నాయుడికి వచ్చిన ఓట్లు 1,20,00,000. అదే 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 1,40,00,000. అలాగే మన మధ్యకు వచ్చేసిన పెద్దలు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతుంది. అలాగే మరి మనకు మధ్య వచ్చి ఉన్నారు పెద్దలు జగ్గంపేట శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు కార్యవర్గం సాధారణంగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్యం గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, బలరాం నాయుడు గారు, నాగిరెడ్డి సుబ్బారావు గారు, మురళి గారు, ఆకులు వెంకటేశ్వరరావు, రఘుమిత్ర బృందం, ముమ్మిడి వీరబాబు, ఇంకా మిత్రులు అనేక మంది. అదేవిధంగా మన మహిళా డైనమైట్ రాజమహేంద్రి కాపు సామాజిక వర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటటువంటి అడ్వకేట్ ఉమానాయుడు గారు, కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా లేట్గా వచ్చినప్పటికీ లేటెస్ట్గా వచ్చినటువంటి హరి బెనర్జీ గారు, ఎందుకంటే ప్రొద్దునే ఫోన్ చేశాడు వచ్చేసావా అని, నేను వచ్చిందా అక్కడికి వచ్చాడు. హరి బెనర్జీ గారు, మిత్రులందరూ ఈ కార్యక్రమానికి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విజయవాడ, గుంటూరు సుబ్రహ్మణ్యం గారు, అలానే గుంటూరులో తెలుగుదేశంలో ప్రముఖ బాధ్యతలో ఉండి రాష్ట్రానికి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న మన కాపు సోదరులు, సోదరీమణులు, అలానే సమావేశంలో ఉండి ఈరోజంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలి, కలిసి పాడాలి, కలిసి ఆడాలి, కలిసి భోజనం చేయాలి. దీన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పెద్దలు అందరి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చాలా కమిట్మెంట్తో అందరినీ పిలవడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు మంచి కమిటీలు వేస్తూ
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒక ఆర్గనైజ్డ్గా సంస్థని బలోపేతం చేయడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా వినయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరింత మంచి కార్యక్రమాలు చేస్తూ మనలో ఉన్న పేదలకి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని వారిని కోరుతూ నేను ముగిస్తున్నాను. జరిగింది. అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మనం గెలిపించుకున్నామో మిగిలిన పార్టీలందరూ కూడా కాపులకి సరైన గౌరవం, ఆ పాటుపడిన సంఘాలకి సరైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మిగిలిన పార్టీలకి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు కూడా అందులో ఉందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపు సంఘాలన్నీ ఐక్యతగా పనిచేశాయి. అప్పటి వరకు అందుకే ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకులకి సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గల్లా సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజమండ్రి నుంచే మిరియాల వెంకట్రావు గారు కాపునాడుని స్థాపించడం జరిగింది. వారు నాకు మేనమామ అవ్వడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత దాన్ని పిల్ల వెంకటేశ్వరరావు గారు, తర్వాత గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు దాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాల వారీగా కాపునాడు సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు మరి అదేవిధంగా రాజమండ్రి నుంచి సోదరుడు గుదే రఘు గారు అధ్యక్షతన పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి సంఘాన్ని బలోపేతం చేస్తూ, అప్పుడే ఇది చాలా ఒక 5 సంవత్సరాల నుంచి నిరవధికంగా ప్రతి సంవత్సరం కూడా గార్డెన్ పార్టీ కొన్ని అవాంతరాల వల్ల 1-2 సార్లు ఆగినా కూడా ప్రతి సంవత్సరం నిర్విరామంగా గార్డెన్ పార్టీ నిర్వహిస్తూ ఏదైతే అందరూ కూడా ఒక వేదికగా కలవాలనే సదుద్దేశంతో ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం గడపడం అంటే చాలా కష్టతరమైన విషయం. అది ఆర్థిక సమస్యనైనా కానీ వీళ్ళందరినీ కూడబెట్టడం కూడా సమస్యగా ఉన్నా కూడా తను అన్ని అధిరోహించి తను ఈ నిర్వహించడాన్ని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా మరోసారి చెప్పవలసింది జై కాపు, జై కాపు, జై కాపు, జై కాపు, జై కాపు. అబ్దుల్లాలి 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 జై కాపు, జై కాపు, జై కాపు. ఈ విషయంలో మనందరం మరోసారి ఈ సంవత్సరం మన కాపుల ఐక్యత మనం చూపించుకోవడం జరిగింది. అదే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో వారు పార్టీ పెట్టినప్పుడు వారు ఎప్పుడు కూడా కాపుల్ని ఉద్దేశించి ఎప్పుడు కూడా రండి హనుమంతులంటే వారు మనం అందరూ కూడా. కానీ మన శక్తి మనకు తెలియక మనకి భేదాభిప్రాయాలు వచ్చి నామాట శ్రీమూర్తులకు, మహిళలకు, ఇక్కడ హాజరైన ప్రతి యువతకు, పెద్దలకు అందరికీ నేను తెలియజేసేది, మీ గ్రామాల్లో ఒక రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఘాన్ని, కాపు సంఘాన్ని ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఈ రకమైన వన సమారాధనలు జరుగుతాయి. ఒకరికొకరు కోఆర్డినేషన్తో వెళ్ళగలిగితే ఎక్కడ ఏ రకమైనటువంటి అధికారులు, ఏ అధికార ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారో, బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు, అధ్యాపక వృత్తుల్లో ఉన్నారు, లేదా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ ఉన్నారు, వారందరి వివరాలు కూడా మనం సేకరించగలుగుతాం. అవసరం వచ్చినటువంటి వారు ఈ రఘు గారు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రకంగా మన సామాజిక వర్గ తోడ్పాటుతో చదువుకున్నటువంటి ఉద్యోగాల్లోకి లేదా మంచి వృత్తుల్లోకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మరో 2 చదివించడానికి బాధ్యత వాళ్ళు అప్పగించగలిగే పరిస్థితిలో ఉంటే ఒక 10 సంవత్సరాల్లో మీరు చూడండి మన సామాజిక వర్గంలో విద్యా పరిస్థితి ఏ విధంగా చేకూరుతా ఉంది, ఉన్నత స్థానాల్లోకి ఏ విధంగా వెళ్ళగలుగుతారు జనాలు అనేది ఖచ్చితంగా మీరు గమనించగలుగుతారు. ఈ సందర్భాన నేను అవసరం ఉంది. పెద్దల సుబ్రహ్మణ్యం గారు నేను వచ్చేసరికి మన సామాజిక వర్గంలో పేరెన్నికన్న నాయకుల యొక్క అడుగుజాడల్లో కాపు సామాజిక వర్గం ఏ మేరకు అభివృద్ధి చెందిందనేటటువంటి వాస్తవాలతో పాటుగా మన సామాజిక వర్గం యొక్క బలం ఏ పాటిది,
ఏ రకంగా గతంలో ప్రభుత్వాలు మన సామాజిక వర్గ మద్దతుతో నడిచాయనేటువంటి అంశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పే ఉంటారు. కాపు సంఘవీల వన సమాధానం చేసిన మన సంఘీయులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్రహ్మణ్యం గారికి, అలాగే గుంటూరు నుండి విచ్చేసిన మన కాపు సోదరులు వంటి పెద్దలు ఆయనకి, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలకు, మొత్తంగా చెప్పాలంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 86 సంవత్సరంలో కాపునాడు అనే మీటింగ్ పెడితే ఇంచుమించు ఒక 4 నుంచి 6 లక్షల మంది వచ్చి ఉంటారు జనం. ఆ రోజే ఉదయించే సూర్యుడికి ఒకటే కనబడతాడు, కానీ చుక్కలు మనం లెక్కేయలేం. అలాగే కాపు సంఘవీల ఐక్యతగా ఉంటూ మనందరం కూడా ఇప్పుడు రాజకీయంగా 3 రకాల పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలతో మనకి పక్కన పెడదాం. ఈరోజు మనందరం కూడా ఐక్యమత్యంతో 5 ఏళ్ళు ఒకలాగా ఉండకపోయినా ఒక చెయ్యి ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఒక సమారాధన, కాపు సంఘం వన సమారాధన కార్యక్రమం చేయాలంటే డబ్బు అంటే 10 లక్షలు అప్పు తేగలం. కానీ ఈ జనాలు అందరి స్నేహితుల్ని సన్నిహితుల్ని, మొత్తంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న మహిళలు కాను, పురుషులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అందరినీ కాకేసి దిక్కున కూర్చోబెట్టడం అంటే, ఒక రాజమండ్రికి గోదావరి వస్తే ఒక బాధ, గోదావరి రాకపోతే ఒక బాధ. గోదావరి వస్తే మునిగిపోద్దని భయం, రాకపోతే మంచినీళ్ళు లేవని భయం. అలాగే క్లుప్తంగా మా సోదరుడు గురు నైరాజ్ గారికి మా రాధారంగ మిత్రుల మీద తరఫున నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే వాళ్ళ కమిటీ వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, గత 88 నుంచి కూడా రంగా గారి వర్ధంతి జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి మా మిత్రుడు అలాగే వేదిక మీద ఉన్న బలరాం నాయుడు చాలామంది సహాయ సహకారాలు అందించడం. అంటే డబ్బైన తేగలం, ఎవరన్నా జనం తేలం. అలాగే సోదరభావంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి కాపు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అందరూ కూడా ఒక మన ఇంట్లో ఒక పెళ్ళో శుభకార్యం లాగా ఈ కార్యక్రమం అవ్వడంచేపు కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించి మంచి కాపు వన సమాజంలో ఉండే మంచి విందు భోజనాన్ని స్వీకరించవలసిన కోరి ప్రార్థిస్తూ, అలాగే మంచి ఆటల పోటీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ సంఘం అనేది కాదు, ప్రతి మహిళలు కూడా అన్ని రకాలుగా రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ కాపు సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తారని ఈ కమిటీ వారికి నమస్సమాజం తెలియజేస్తుంటూ, కాపుల ఐక్యత. రాజమండ్రి జిల్లా కాపునాడు అధ్యక్షులు శ్రీ నరేష్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి, ఇప్పుడే మనందరూ ఉద్దేశించి ప్రసంగించినటువంటి బీజేపీ నాయకులు, మరొక ముఖ్య అతిథి శ్రీ వీర్రాజు గారికి, బీజేపీ నాయకులు ఆయన రాష్ట్ర మాజీ అధ్యక్షులు కూడా చేశారు సోమవీర్రాజు గారు, శాసన మండలి సభ్యులుగా చేశారు. వారు ఇప్పుడే ఇంకో కార్యక్రమం వలన బయలుదేరి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ రోజున రాజమండ్రి జిల్లాలో ఏర్పాటు చేసిన కాపు వన సమాధానంలో పాల్గొన్న ప్రతి సభ్యులకు, అక్కజనులందరూ కూడా పేరు పేరున కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము కాపు సామాజికంలో జన్మించినందుకు ప్రప్రదంగా అందరూ సంతోషపడాలి. అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి కాపు సామాజిక వర్గం, దానికి రాజమహేంద్రవరం వేదిక వాళ్ళందరూ సమావేశం కావటం, దానికి అక్కజల్లు అన్నదమ్ములందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ, కాపు సామాజిక వర్గంలో కాపులకు వన్నె తెచ్చినటువంటి మహనీయుడు, వారిని మనం ఒకసారి నెవరు వేసుకోవాలి. జోహార్ విఎం రంగా గారు, జోహార్ విఎం రంగా గారు,
దేహం వీరరంగం గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి విజయవాడలో ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఎదిగి రాష్ట్ర శాసనసభలో తన వాణిని వినిపించి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ బిఎం రంగా గారు అనే స్థాయికి వచ్చినటువంటి రంగా గారిని అత్యంత దారుణంగా ఒక పథకం ప్రకారం హత్య చేసినటువంటి ఆ హత్య ఉన్మాదుల్ని తరిమి కొట్టడం జరిగింది. కానీ రానున్న రోజుల్లో కాపులంతా ఒక తాటి మీద తీసుకురావడానికి వారి అడుగుదారులు నడుస్తూ వారి యొక్క ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అలనాటి యువకుడు ఈరోజు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారి అడుగుదారులో మేమందరం నడుస్తున్నాం. వారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాపునాడు ముందుకు తీసుకెళ్లాలని, కాపులు ప్రతి ఒక్కరు కూడా ఏది వచ్చినా సరే సామాజిక వర్గాన్ని ముందుకు పెట్టుకునే ఇవాళ ఏ రాజకీయ ప్రాధాన్యత అయినా ఏదైనా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఎవ్వరం కూడా ఏమి వెనకాడాల్సిన అవసరం లేదు. దేనికైనా సరే కాపు సామాజిక వర్గం ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి ఈ 25 జిల్లాల్లో, పాత 13 జిల్లాలు ఇప్పుడు 25 జిల్లాలు, ఏదైనా రాజకీయంగా ఒక పార్టీ ఉండాలన్నా ఒక పార్టీని పంపించేయాలన్నా కాపు సామాజిక వర్గమే నిర్ణేత. అది గతంలో చూసాం, మళ్ళీ వాళ్ళు చూపించాం మొన్న. కాబట్టి మనకి ఒక మహాన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయ పార్టీ పెట్టారు. నేను వ్యక్తిగతంగా తెలుగుదేశం జిల్లా సెక్రటరీ, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయినా రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మనందరం కూడా వారి యొక్క ఔన్నత్యాన్ని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. నాటి జనసేనాని, నేటి ఉప ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి కూడా అవుతారు. కాబట్టి మనం కూడా ఒక తాటి మీద నిర్ణేతలు మనమే. మాకు సుబ్రహ్మణ్యం గారు చెబుతుంటారు, ఎవరైనా 10 మనిషి కూడా ఇవాళ మన జనాభా 2 ఓట్లు 3 ఓట్లు 10 మనిషిని తీసుకొస్తే రాజ్యాధికారం మందేనాయా, మీరు ఆ కార్యక్రమంలో ఉండండి మాకు ఇప్పుడు 10 మీటర్లు సుబ్రహ్మణ్యం గారు చెప్పడం మేము ఎన్ని కూడా వింటూనే ఉంటాం. కాబట్టి అదే ప్రక్రియలో మనం ముందుకెళ్తే రాజ్యాధికారం అనేది కాపులకు పెద్ద లెక్కలో పనే కాదు. కాబట్టి ఈ కూటమిని ఏర్పాటు చేసి ఈ కూటమిలో కీలక భూమికి పోషించినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనందరం కూడా ఒకసారి రాష్ట్రంలో ఒక శత్రువు తరిమి కొట్టడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకమైంది. తొక్కి పెట్టి నారబెట్టి తొక్కుతానని చెప్పి తొక్కాడు ఆయన. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని మనందరం తాటి మీదకి వెళ్ళాలని నడుస్తున్నామని, ఇంక ముందు కూడా నడవాలని, ఈ కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ నరేష్ గారు కానీ ఈ కాపు కమిటీ అందరూ కూడాను నేను పేరున మీరు ముందుకు వండి మీ వెనకమల రాష్ట్రంలో బలమైనటువంటి కాపు సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఎవరు వెనకడానికి పని లేదు. మనమే రాజ్యాధికారం నిర్ణేతలం. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తు అంతా మందే. అందరూ ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కసారి కూడా నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు కాపునాడు గుంటూరు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్. మీ అందరూ కూడా నేను మా గుంటూరు జిల్లా తరఫున, రాష్ట్ర కాపునాడు తరఫున మరొకసారి మీ కాపునాడికి ఇక్కడ వచ్చిన పెద్దలకి, అక్కల చెల్లెలకి అందరూ కూడాను మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున నేను మీరు విరమిస్తున్నాను. థ్యాంక్ యూ 1.5 hours సార్. శ్రీ గాలి సుబ్రహ్మణ్యం గారిని వేదికను అలంకరించవలసిందిగా రాజమండ్రి కాపునాడు పార్లమెంట్ కార్యవర్గం తరఫున కోరుచున్నాం. గాలి సుబ్రహ్మణ్యం గారిని వేదికను అలంకరించడం వల్ల కోరుచున్నాం. అలాగే రాష్ట్రంలోనే కాపుల ఐక్యతకి పోరాడిన సంస్థ ఏదన్నా ఉందంటే మిరియాల వెంకటరావు నాయకత్వంలో కాపునాడు స్థాపించబడింది. అలాగే ఆకుల శివనాయుడు గారు తదితరులంతా కూడా, అందులో నేను కూడా భాగస్వామి అవడం అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇవాళ వేదికను అలంకరించిన మా సోమవీర్రాజు గారు, అలాగే గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, మరి ఇతర ప్రముఖులందరూ కూడా, బొమ్మల దత్తు, మా రంగబాబు గారు, వడ్డి మురళయ్య గారు, ఇతర ప్రముఖులందరికీ కూడా, మన సోదరి చంద్రారెడ్డమ్మ, ఉమానాయుడు తదితరులందరికీ కూడా ముందుగా
మనం కృతజ్ఞత చెప్పాల్సింది ఏంటంటే ఉదయ్ రఘు నరేష్ అనే ఒక చిన్న నాయకుడు, అలాగే మరి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాలు తలపెట్టడం చాలా అభినందించాల్సిన విషయం. మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఇవాళ కాపుల ఐక్యత కావాలే కాదు అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అందరూ చేయి కలిస్తేనే మనం క్లాప్స్ కొట్టినట్టు అవుద్ది. అలాగే మొత్తం అందరూ కూడా వేదిక మీద ఉన్నవారు, వేదిక కింద అలంకరించిన వారు అందరూ కూడా మరి అన్యత భావించకుండా ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు మాట్లాడి మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ పద్మావతి గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. టాలెంట్ నిరూపించుకోవాలి. పిల్లలందరూ కూడా చక్కగా డ్యాన్సులు కానీ వేరే పాటలు కానీ పాడేవారు. అలాగే బాయ్స్ అయిపోయిన అనంతరం లేడీస్ అయిపోయిన తర్వాత గర్ల్స్ అయిన తర్వాత మళ్ళీ బాయ్స్కి ఛాన్స్. నా పేరు ఉదయ్ రఘు నరేష్, రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు కాపునాడు పార్లమెంట్ కార్యవర్గం ఆధ్వర్యంలో దేవాది చెరువు సమీపంలోని జనార్దన్ గారి తోటలో కాపునాడు కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము గత 5 సంవత్సరాలుగా ఈ వన సమారాధన మరియు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. రాజమండ్రి దేవచౌక్లో ఉన్న మా కార్యాలయం నుంచి మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. కనీసం ఏడాదిలో ఒక 10 సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఈ కాపునాడు వ్యవస్థాపకుడైన మిర్యాల వెంకట్రావు గారు ఆ రోజు మొట్టమొదటిగా వంగవీటి మోహన్ రంగ గారిని ఈ కాపునాడుకి అధ్యక్షుడిగా పెట్టారు. ఆ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా మా కార్యవర్గం అంతా కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా ఏ విధంగానే ముందుకు వెళ్తామని అనుకుంటూ మా సంఘం తరఫున ఎంతోమంది విద్యార్థులకు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, ఇలా ఇతరత్ర ఇంకా అనేక రకాలుగా కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమానికి మా కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే భాజపా శాసనమండలి సభ్యులు కేంద్ర నాయకులు సోము వీర్రాజు గారు, సోముల దత్తి గారు, యనమల రంగబాబు గారు, అలాగే రాష్ట్ర నాయకులు చాలామంది మేడపాటి చంద్రారెడ్డి గారు, మధ్య పద్మ గారు, ఎర్ర వేణుగోపాలరాయుడు గారు, అలాగే సిసిసి ఎండి పంతం చారిటబుల్ ట్రస్ట్ పంతం కోనరావు గారు, అలాగే ఇంకా అందరూ పెద్దలు చాలామంది విచ్చేశారు. అలాగే మా జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ గారు, అలాగే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాబత్తులు రాజశేఖర్ గారు కూడా విచ్చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం అంతా చక్కగా జరిగింది. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే వారికి ఆటల పోటీలు నిర్వహించి మా కార్యవర్గం తరఫున వారికి ఆటల పోటీలు నిర్వహించడం, బహుమతులు అందజేయడం జరిగింది. ఈ విధంగా మేము ఇలాగే కొనసాగిస్తూ ఈ సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ మధ్యకాలంలో మేము కాపు సామాజిక వర్గానికి స్థలం కేటాయించాల్సిందిగా రాజమండ్రి శాసనసభ్యుడు ఆదిరెడ్డి వాసు గారికి, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక రాజమండ్రికే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా కేంద్రంలోనూ కాపు సామాజిక భవనాలు నిర్మించాలని, లేదా స్థానాలు నిర్మించాలని చెప్పి మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద అది సంబంధిత అధికారుల దగ్గరికి పంపించి దాన్ని ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనకు పంపించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా కాపునాడు కార్యాలయానికి సీఎంఓ ఆఫీస్ నుంచి వారు పంపించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా మా రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు కార్యవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు విన్నవాసు. నేను నగర కాపునాడుకి అధ్యక్షుడిగా నన్ను రఘునరేష్ గారు పార్లమెంట్ అధ్యక్షుడైన, అలాగే 320 గారు మాజీ సిటీ అధ్యక్షుడు నన్ను నియమించారు. నేను సిటీ అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నాను. ఈ కార్యక్రమంలోని
ఈ కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాలి సుబ్రహ్మణ్యం ఇచ్చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాతో పాటు రాజనారాయణకి అలాగే రాజమండ్రి రోడ్లు కూడా కమిటీని నియమించారు. వాళ్ళకి ముందుగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాజమండ్రిలో కాపునాడు అన్నది సుబ్రహ్మణ్యం గారు ఎలాగైతే అధ్యక్షుడు ఉన్నారో మా రాజమండ్రిలో రఘునరేష్ గారు అంతే బాధ్యతతోటి ఎక్కువ సేవా కార్యక్రమం చేస్తున్నారు. సంవత్సరానికి దగ్గర 10-15 కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన సొంత రూపాయలు కూడా చాలా ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఆయన తోడ్పాటుగా ముమ్మడి గారు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి గతంలో నేను 3 సంవత్సరాలుగా సభ్యుడిగా కాకపోయినా సరే దేవకోట చక్రపాణి గారి ఆహ్వానం మేరకు ఇందులో నా యొక్క భాగస్వామ్యం బాధ్యత వహించమని ఈ యొక్క కార్యక్రమం నా యొక్క కర్తవ్యం ఏంటంటే మహిళలకి చిన్నపిల్లలకి క్రీడా పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు వేరే వాళ్ళ ద్వారా స్పాన్సర్షిప్ తీసుకోవడం వాళ్ళకి అందజేయడం చేసాము. ఒక కార్యక్రమాల్లోని ఆనంద్ స్టోర్స్ అధినాశనుడి సుందరని ఎడగొండ గారు అలాగే మరొక డ్రెస్సింగ్ టేబుల్ని వినాయక శ్రీ హోమ్ పర్చేస్ విన్నా సాయి కార్తిక్ గారు అలాగే సాస్ రెస్టారెంట్ వారు బహుకరించారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కాపునాడేటప్పటికి సొంత కుటుంబంలో భావించి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. అలా చేయడం బట్టే మాకు ఉత్సాహం కలిగి ఈ సంఘంలో మేము చేరాము. మాకు అన్ని విధాలు తోడ్పాటు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా శిరస్సును నమస్కరిస్తున్నాం. కాపుల ఐక్యత, కాపుల ఐక్యత, కాపుల ఐక్యత, కాపుల ఐక్యత. జై కాపు, జై కాపు, జై కాపు, జై వంగవీటి, జై వంగవీటి. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాపునాడు నాయకులందరికీ రఘునరేష్ గారు ఆయన మిత్రబృందం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సమయం వరకు కూడా చక్కగా అందరూ కూర్చుని ఈ హౌస్ ఆడుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని అర్థమవుతుంది. ఇదే ఆనందాన్ని ఆహ్లాదాన్ని ముందు కూడా కొనసాగించాలని ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని ఆధ్యాత్మికంగా అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలకి బాగా చదువు చెప్పించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మీరు అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భవిష్యత్తులో చదువు ఉంటేనే ఏదో రకమైనటువంటి అవకాశం వచ్చేదానికి వీలుంటుంది. ఇవాళ సంతోషం కలిగించేటువంటి అంశం ఏంటంటే చాలా మంది కుటుంబాల్లో ప్రతి ఇంట్లో ఒక్కడైనా కనీసం యుఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు కనపడతా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మీరు కూడా శ్రద్ధ చూపించి పిల్లల్ని బాగా చదివించడం వల్ల ఇవాళ ఇంచుమించుగా ప్రతి కుటుంబం నుంచి ఒక్కడైనా సరే విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ అక్కడ ఉద్యోగం చేయడం కానీ చేస్తున్నారు. దానివల్ల ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలను మీరు నిరంతరం కొనసాగించాలని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. విన్నావాసు పిల్లల ముగ్గురు కూడా చాలా చిన్న వయసులోనే స్పాన్సర్స్ అయ్యారు. వాళ్ళ ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తూ బాగా చదువుకోండి, బాగా ముందుకు రండి. ఆలోచన రావడం అనేది చాలా మంచిది. బాగా చేయండి. దాంతోపాటు చదువు చాలా మంచిది. Thank you.